హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది మండే రోజు అండి. నిన్న సాయంత్రము అంటే సండే రోజు సాయంత్రము డ్రై ఫ్రూట్ లడ్డూకి అన్నీ మిక్స్ చేసేసి అన్నీ పక్కన పెట్టానని చెప్పాను కదా. అందుకని చెప్పి ఈరోజు కొంచెం త్వరగా లేచాను అనమాట. ఇప్పుడు అవి లడ్డూలు చుట్టాలి కదా, చాలా చీకటిగా ఉంది ఇంకా. అందుకే ఫస్ట్ తలుపులు అయితే ఓపెన్ చేస్తున్నాను. అసలు ఎంత వేడి ఉందంటే సాయంత్రానికి ఫుల్ వర్షం పడింది, కానీ డే టైంలో అయితే ఆ ఉడుకు బాగా చచ్చిపోయామన్నమాట. అసలు ఏసీ కంపల్సరీ అలా అయిపోయింది బాడీ కూడా. అమ్మో చాలా వేడిగా ఉందండి. ఇంకా తలుపులు అయితే ఓపెన్ చేశాను. చెప్పాను కదా నిన్న ఆ స్టిక్స్ తెప్పించాను గార్డెన్లోకి అని చెప్పి. అవి ఒక్కటే ఇంకా ఎక్కడవక్కడ పెట్టలేదు, అవి అసలు ఓపెనే చేయలేదు. ఇంకా అవి ఓపెన్ చేయలేదు కదా అని చెప్పి లోపల పెట్టాను అనమాట. ప్రెసెంట్ అయితే ఇప్పుడు అవి అవసరం లేదు, తర్వాత ఎప్పుడన్నా అవసరం ఉంటాయి కదా అని రిటర్న్ కూడా చేయట్లేదు. తక్కువ ప్రైస్లో కూడా వచ్చినాయి కదా, అందుకని చెప్పి. మీకు ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి, లింక్స్ ఇస్తాను. అలాగే గార్డెన్ వీడియో కూడా చేస్తానండి త్వరలో, సో దట్ మీకు తెలుస్తుంది నేను ఆ స్టిక్స్ ఎలా పెట్టాను ఏంటి అనేది. ఇక్కడైతే ఇంకా లడ్డూలు చేయడం స్టార్ట్ చేశానండి. టైం ఆల్మోస్ట్ 5:40 అలాగ అయి ఉంటుంది. ఇంకా లడ్డూలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా ఇందులో బెల్లం కానీ పంచదార కానీ ఏమీ వేయలేదు. డేట్స్ ఫ్రై చేశాను కదా నిన్న, ఆ డేట్స్ని మొత్తం ఈ పొడంతా కలపడానికి కొంచెం టైం పట్టిందనమాట. కొంచెం ఆ డేట్స్ది నిన్నైతే కొంచెం వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా కలిసేదేమో. నేను నిన్న పొడి అంటే కలపలేదు కదా, అందుకని చెప్పి ఆ డేట్స్ ఈ పొడి అంతటికీ కలపడానికి కొంచెం టైం పట్టింది. కొంచెం గట్టిగా అయిపోయింది కాబట్టి. సో ఇంకా అది మంచిగా కలుపుతున్నాను. ఏమైందంటే ఈ డేట్స్ ఎందుకు అంత తెలియదు, కానీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి నాకు తెలిసి 1 కేజీ ఉంటాయండి. నేను ఏం చేశాను, 250 గ్రామ్స్ ఎంతో ఉంటుందేమో అంతే డ్రై ఫ్రూట్స్. అవి వేసాను. అంత స్వీట్ లేదనమాట, మైల్డ్గా ఉంది. చాలా బాగున్నాయి లడ్డూలు కూడా. బేసిక్గా నేను లాస్ట్ టైం కూడా ఆఫీస్కి తీసుకెళ్ళి ఇద్దరికే పెట్టాను. ఈసారి కూడా ఆ ఇద్దరిని పిలిచి మరీ ఇచ్చాను అనమాట. బాగున్నాయి అనేసి అన్నారు. కాకపోతే మనం వాల్నట్ ఇలాంటివన్నీ వేయడం కోసం వేసాం కాబట్టి కొంచెం వాల్నట్ స్మెల్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా, అది తెలుస్తుంది, ఆ వాసన వస్తుంది అని అన్నారనమాట. కానీ చాలా బాగా కుదిరినాయి ఈసారి కూడా లడ్డూలు. ఆల్రెడీ ఇది నేను ఒక షార్ట్లో కూడా పోస్ట్ చేశాను, ఎలా చేశాను ఏంటి అనేది క్లియర్గా అందులో కూడా చెప్పాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూసారు కదా ఎంత చేయాల్సి వస్తుందో. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అంజీర్ ఉంటుంది కదా, ఆ అంజీర్ని ముక్కలు చేస్తున్నాను అనమాట. కొంచెం పెద్ద ముక్కల్లాగా ఉంటే చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను. చాలా ఫాస్ట్గానే అంటే కట్ అయిపోయాయి, 2 చేతులతో చేశాను కాబట్టి. చిన్న చిన్న ఉండలు చేశాను ఈసారి. లాస్ట్ టైం వచ్చేసి పొడుం చేయలేదండి, ఈసారి మెత్తగా పొడుం పట్టేసి అవి ఉండలు చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. బయట కొనుక్కొని తినడం కంటే ఇంట్లో చేసుకొని తినడం కూడా బెస్టే కదా. టైము ఓపిక 2 ఉండాలి అంతే. కొంచెం పలుకులుగా ఆ బాదం పప్పు ఉంది కాబట్టి అవి నోటికి తగిలి టేస్ట్ అయితే మంచిగా ఎన్హాన్స్ అయ్యింది. మోరోవర్ మనం ఫ్రై చేసినప్పుడు కూడా కొంచెం అవి మంచిగా ఫ్రై అయ్యాయి అనుకోండి, అది ఇంకా బాగుంటుంది అని అనిపించింది నాకు. చెప్పాను కదండి నిన్నటి వీడియోలో, జీడిపప్పులు అయితే వేయలేదు, ఓన్లీ బాదం మట్టికే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అవి పొడి చేయకుండా మట్టికే ఇందులో కలిపాను అనమాట. మిగతా పప్పులన్నీ కూడా పొడి చేసేసాను. టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. ఇంతే చిన్న ఉండలు చేశానండి, 2 బాక్సులు నిండా వచ్చినాయి అనమాట 1 కేజీ పప్పులకి. మంచిగా అనిపించింది. అంజీర్ కూడా వేయడం వలన ఏమో తెలియదు, కానీ ఆ అంజీర్ పండు కూడా కొంచెం తీయగా ఉంటుంది అనుకుంటా కదా, అది ఇది కొంచెం బ్యాలెన్స్ అయిపోయింది అనమాట స్వీట్నెస్. ఏది అంజీర్ అండ్ డేట్స్. సో అదనమాట, చాలా మంచిగా అనిపించిందండి. సండే రోజు అయితే ఫుల్గా ఈ వంటల మీదే ఉన్నాను కదా, కొంచెం ప్రశాంతంగా వేరేదంతా మర్చిపోయి అలా ఉన్నానన్నమాట. టెన్షన్ లేకుండా అలా పనులన్నీ చేశానన్నమాట. మంచిగా అనిపించిందండి.
ఇంకా ఉండలు చేయడం అయిపోయింది కదా, ఇంట్లో పని చేయడం స్టార్ట్ చేశాను. 6:10కి అలా చేయడం అయిపోయిందనమాట. నిన్న బాల్కనీ అండ్ కారిడార్ కడిగానని చెప్పాను కదండి, ఇదిగో అక్కడున్న మొక్కలు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను. మంచి లుక్ వచ్చింది ఈ చెప్పుల డబ్బాకైతే. ఇందు మీద గ్రాస్ వేద్దామని అనుకుంటున్నాను. అది సైజ్ మెజర్మెంట్స్ తీసుకుని ఇంకా తేవాలి. నాకు తెలుసు అలా కట్ చేసి ఇస్తారనుకుంటా, ఇంటి దగ్గరే ఉంది, ఎంతో అవ్వదేమో అని అనుకుంటున్నాను. అక్కడ పెట్టాను చూసారా ఒక మొక్కకి స్టిక్, అలాగే పెట్టాను అనమాట. ఇంకా మిగతా వాటికి కూడా చూపిస్తాను అది నేను నెక్స్ట్ వీడియోలో. అక్కడి నుంచి అంటే బాల్కనీ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను కదా, చూడాలి ఇవి ఎలా సర్వైవ్ అవుతాయో. ఇవి ఇప్పటి వరకు ఎండలో ఉండేవి కాబట్టి కొంచెం మంచిగానే వచ్చాయి, ప్లస్ బలంగా కూడా ఉంటాయి అన్నమాట ఈ కొమ్మలు. చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది. ఇవి ఇక్కడ పెట్టాను కదా, అంత ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ఎందుకంటే ఈ రెండు నిండిపోయింది కదా, ప్లస్ ఈ అరికపాము కూడా ఇప్పుడు కడిగాం కాబట్టి ఎందుకో తెలియదు కానీ కొంచెం మంచిగా అనిపిస్తుంది. మొన్నటి వరకు ఎందుకో ఎండిపోయినట్టు అలా అనిపించేది అనమాట నాకు. ఇంకా దాని తర్వాత గ్రాసరీస్ తెప్పించాను కదా, కొర్రలు తెప్పించాను కదండి, అవైతే తీసి డబ్బాలో వేస్తున్నాను. మినిమం 8 hours నానబెట్టాలంట కొర్రలు. ఇంకా నేనైతే రాత్రి నానబెడదామో రేపొద్దున కనుక వండుకోవాలి అని డిసైడ్ అయ్యాను. ఇంక అందుకని చెప్పేసి ఇవి జస్ట్ కవర్లో నుంచి తీసి డబ్బాలో పోస్తున్నాను అనమాట. అది ఏంటి ప్లాస్టిక్ వాడనన్నావు కదా అంటే, మా ఇంట్లో గాజు డబ్బాలు కానీ స్టీల్ డబ్బాలు కానీ లేవండి. అందుకని చెప్పేసి పప్పులకైతే నేను ప్లాస్టిక్ డబ్బాలే వాడతాను. ఇంకా పనమ్మాయి వచ్చేసి క్లీన్ అయితే చేసేసింది. ఇదిగో నాకు ఇల్లు సర్దుకోవడం అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి ఊరికే సర్దుతూ ఉంటాను, తుడుస్తూ ఉంటాను, క్లీనింగ్ చేస్తూ ఉంటాను. పనమ్మాయి చేసుకుంటే నా పని నేనైతే చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఎందుకో ఇవన్నీ చేసుకోవడం ఇష్టం అనమాట. సో ఇంకా ఇల్లు అయితే క్లీన్ అయిపోయింది. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ లాగా ఇవన్నీ నానబెట్టాను రాత్రి. అంజీర్, బాదం, ఏమంటారు వాల్నట్స్, ఇంకా పుచ్చపప్పు, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అన్న పుచ్చపప్పు అన్న ఒకటే కదా, కర్బూజా గింజలు నానబెట్టాను. ఇంకా ఇవైతే మిల్క్ షేక్ లాగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. నిన్న అమృతపాణి అరటిపళ్ళు తెప్పించాను కదా, అది ఒక్కటి తిన్నా సరిపోతుంది. ఒక అరటిపండు వేసాను. ఫస్ట్ అయితే నీళ్లు పోసానండి, తర్వాత ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు, అందుకని పాలు పోసాను అనమాట. ఏమో కొంచెం పాలు పోసుకుని తాగినా ఏం పర్వాలేదులే అని అనిపించింది నాకైతే. యాక్చువల్గా నేను మిక్సీ కొన్నది పర్టికులర్గా జ్యూసులు చేసుకోవడానికి. జ్యూసర్ అయితే చాలా పెద్దది ఉంటుంది, ప్రీతి మిక్సీ అనమాట. లాస్ట్ ఒక 3 years అయ్యిందనుకుంటా ఈ మిక్సీ తీసుకొని. రేపు అక్టోబర్ వస్తే 3 years అవుతుంది. బాదం పప్పులకి తొక్కలు అయితే తీస్తున్నాను. తొక్కలు తీసేసి ఇంకా ఈ పప్పులన్నీ అందులో వేసేసి, నేను చెప్పాను కదండి ఇది వరకు వీడియోస్లో కూడా, తేనె గడ్డకట్టింది అని చెప్పి ఆ గడ్డకట్టిన తేనె 2 స్పూన్లు వేసాను అనమాట. పంచదార, బెల్లము ఇలాంటివి ఏమీ వేయలేదు, డేట్స్ కూడా లేవు, అయిపోయాయి. సో ఆ తేనె వేసాను అనమాట. చాలా మంచిగా వచ్చింది. ఇంక ఇలాంటివన్నీ చేసుకుని తాగాలి బ్రేక్ఫాస్ట్ తినకపోయినా కానీ అని అయితే అనిపించింది అనమాట. ఇంకా రోజు ఏదో ఒకటి తినాలి అని అయితే డిసైడ్ అయ్యాను. ఇప్పుడైతే కొంచెం బాగుందండి, హెల్త్ తగ్గిపోయింది అని అనిపించింది లేండి ఆ గ్యాస్ ప్రాబ్లం అనేది. ఇవి ఏదంటారు కర్బూజా గింజలు ఉంటాయి కదా, అవి తొక్కలతో వచ్చేసినట్టున్నాయి మరీ ఘోరంగా. అందుకని చెప్పి ఆ తొక్కలున్న గింజలు అయితే తీసాను అనమాట. ఇదిగో చాలా మిగలముగిపోయినట్టు అయిపోయినాయి అనమాట ఒకరోజుకే. వేడి అలాగ ఉంది కదా ఉడుకు, అందుకని చెప్పేసి చాలా ముగ్గిపోయి అలాగ ఉన్నాయి అనమాట. అసలే అమృతపాణి అరటిపళ్ళు ఎక్కువ ముగ్గిపోతాయి. అమృతపాణి అరటిపళ్ళు ఎంతమందికి తెలుసు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇదైతే ఇలా ముక్కల్లాగా కట్ చేసి వేస్తున్నాను. కొంచెం ఎక్కువ గ్రైండ్ చేయాల్సి వచ్చింది. నాకు కూడా ఇలాంటివి నేను చాలా తక్కువ చేస్తూ ఉంటాను కదండి, కానీ చాలా మంచిగా వచ్చింది. టేస్ట్ కూడా బాగుంది అనిపించింది. అంటే స్వీట్నెస్ తక్కువ, మైల్డ్గా ఉంది స్వీట్ కూడా. తేనె వేసాను కదా అందుకని మంచిగా అనిపించింది అనమాట. ఇంకా ఇది మిక్సీ పట్టేయడమే అనమాట ఇవన్నీ వేసిన తర్వాత.
నేను చాలా తక్కువసేపు పట్టానండి, అందుకని పప్పులు కొంచెం అక్కడక్కడ ఉండిపోయినాయి. ఈసారి కొంచెం ఎక్కువసేపు పడదామని డిసైడ్ అయ్యాను. లాస్ట్ టైం నేను గ్లాసులు కొన్నానని చెప్పాను కదా, చైనా బజార్ ఇండియా బజార్ లాగా మారింది. అందులో ఆ గ్లాసుడు వచ్చింది కరెక్ట్గా. సో మంచిగా కడుపంతా నిండిపోయింది అనమాట. మధ్యాహ్నం వరకు అంటే 1 o'clockకి కరెక్ట్గా ఆకలేసింది. ఇంకా ఫుడ్ కూడా టైంకి తినాలని అనుకున్నాను కదండి, ఇంకా ఫుడ్ కూడా కరెక్ట్గా 1 o'clockకి తినేసాను అనమాట. ఈ మధ్యన కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆకలేసింది నేను ఎస్పెషల్లీ తినలేదు అని అంటే కడుపులో మండిపోతుందనమాట. ఆకలేసినప్పుడు ఇంక చచ్చిపోతామేమో అనే ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. అంత భయంకరంగా అయిపోయింది సడన్గా. ఇంకా అది తాగేసి వంట ఆల్రెడీ చేశానండి, చాలా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పి టమాటా కూర వండేసాను అనమాట. ఇంకా బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదివరకు అన్నం కూర కలుపుకుని వెళ్ళిపోయేదాన్ని ఒకటే బాక్స్లో పెట్టుకుని, కానీ ఇప్పుడు సపరేట్గా పట్టుకుని వెళ్తున్నాను. కూర, అన్నము, పెరుగు కూడా అన్నం కలుపుకుని తీసుకుని వెళ్తున్నాను. నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను కదండి, సో అందులో పెరుగు ఫీమేల్కి చాలా మంచిది అని చెప్పేసి అంటే ఇంకా కంపల్సరిగా పెరుగు రోజు తినాలి అని డిసైడ్. జనరల్గానే నాకు పెరుగన్నం అంటే ఇష్టము, ఇంకా రోజు తినాలి అని డిసైడ్ అయ్యి ఇంకా పెరుగన్నం కూడా తీసుకుని వెళ్తున్నాను అనమాట. కానీ సాల్ట్ అవన్నీ చాలా తగ్గించేసాను. ఉప్పు అయితే విపరీతంగా తగ్గించేసాను. 1/2 స్పూన్ వేయాల్సింది జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అంతే. ఇది వరకు ఉప్పు కరెక్ట్గానే తినేదాన్ని, కానీ ఇప్పుడు అసలు ఇంకా అది కూడా తగ్గించేసాను. కొంచెం హెల్త్ సెట్ అయ్యేంత వరకు అలా చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇది వరకు జ్యూసులు చేస్తే ఆ జ్యూసుల్లో కూడా ఉప్పు వేసేదాన్నండి నేను, బాగుంటుంది అని చెప్పి. ఎస్పెషల్లీ వాటర్ మిలన్ జ్యూస్ చేసినప్పుడు పాలు పోసి చేస్తానన్నమాట. అందులో కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం తేనేసుకుని జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది, కొంచెం ఉప్పుగా తీయగా అలాగా. కానీ ఇంకా ఇప్పుడు అది మానేసాను అనమాట. కానీ కొన్ని కావాలంటే కొన్ని తప్పదు కదా. ఎస్పెషల్లీ ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనం ఎంత సంపాదించినా ఫస్ట్ మనకి కడుపు నిండా ఫుడ్ కావాలి, సెకండ్ వచ్చి మంచిగా కట్టుకోవడానికి బట్టలు కావాలి, థర్డ్ ఉండడానికి ఒక ఇల్లు కావాలి. నా కొలీగ్ చెప్పాడండి, కారు కొనుక్కుంటాను, బంగారం కొనుక్కుంటాను అని చెప్పినప్పుడు ఫస్ట్ నాకు ఏం చెప్పాడో తెలుసా? ఇప్పటికీ నాకు ఆ మాట గుర్తుందండి. తను విజయవాడలో ఉంటాడు, శశి తన పేరు, శశిధర్ వర్రి. అయితే తను ఏం చెప్పాడో తెలుసండి, రాణి నువ్వు చచ్చిపోతావు అనుకో, నీకు నీ డెడ్ బాడీని రెంట్ హౌస్లో ఉంటే నీ డెడ్ బాడీని రానివ్వరు వాళ్ళు. సో నీ అంతటా నీకు ఇల్లు ఉంటే నువ్వు బంగారం తర్వాత కొనుక్కో, కార్లు తర్వాత కొనుక్కో, ఇవన్నీ చెప్పాడనమాట. తను చెప్పింది కూడా నిజమే కదా అని చెప్పి విజయవాడ నుంచి ఎప్పుడైతే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామో అప్పుడే ఇంకా ఇల్లు కొనుక్కోవాలి అని అయితే డిసైడ్ అయ్యాము. చాలా అప్పు కదండి ఇల్లు కొనాలి అని అంటే, 2016లో అనమాట. ఇంకా ఇల్లు కొనాలి అని అనుకుని 3 months బాగా తిరిగితే ఈ ఇల్లు దొరికిందనమాట. 21 లక్ష అప్పు తీసుకున్నానండి. ఎంత భయం వేసిందో తెలుసా. కానీ కొన్ని తప్పదు కదా. ప్లస్ ఇంత త్వరగా తీరిపోతుందని కూడా అనుకోలేదు నేను. ఇల్లు తీసుకుని మంచిదే అయ్యింది, ఎందుకంటే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు తిండి తిన్నా తినకపోయినా, బట్టలు మంచిగా కట్టుకోకపోయినా ఏం పర్వాలేదు. ఒకరోజు తుడుచుకోకపోయినా ఎవ్వరు అడిగేవాళ్ళు ఉండరు, ఎందుకంటే ఇది మనది. ఎవరన్నా అడిగినా నువ్వెవరు అని మనం రిటర్న్ అడిగేస్తాం కదా, అందుకని ఎవ్వరు అడగరు కూడా. సో అలా అన్నమాట. అందుకని చెప్పి ఇల్లు కొనుక్కోవడం జరిగింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తిండి చాలా ఇంపార్టెంట్ మనం డబ్బులు సంపాదించడానికి అని చెప్తున్నా. హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాను, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. సాయంత్రం వచ్చిన తర్వాత ఒక యాపిల్ కట్ చేశాను, అలాగే ఒక పెసరెట్ వేసాను అనమాట. ఈ మధ్యన కొంచెం మంచిగానే తింటున్నాను అని అనిపిస్తుంది. కొంచెం మజ్జిగ కూడా తాగుతున్నాను. మొన్న వెన్న చేశానండి, ఆ మజ్జిగ చాలా కమ్మగా ఉందని చెప్పి పాడబోయకుండా అదే తాగుతున్నాను అనమాట, వితౌట్ సాల్ట్. ఇందులో చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇంకా నానబెట్టలేదని వేయలేదన్నమాట. సరేలేండి, ఇదేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్, ఏమనుకోవద్దు.